హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని మోటివేషనల్ స్టోరీ చెప్పుకుందాం. పూర్వం జరిగినటువంటి కథ ఇది. అవంతిపురం అనేటటువంటి ఊరు ఉంది. ఆ ఊరిలో విష్ణు శర్మ అనే గురువు గారు ఉండేవారు. ఆయన చాలా అంటే చాలా గ్రేట్ టీచర్ అన్నమాట. ఆయన దగ్గర ఆ ఊరి రాజుగారు ఆయన పిల్లల్ని చేర్పించారు. ఆయనకి 4 పిల్లలు అన్నమాట. వాళ్ళు రవివర్మ, ప్రతాపవర్మ, కిశోరవర్మ, కీర్తివర్మ. ఈ 4 పిల్లల్ని ఆ రాజుగారు గురువు గారి దగ్గర చేర్పించారు. మరి ఈ 4 రాజకుమారులు కూడా విద్యని చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. ఆ 4 పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు. కానీ వాళ్ళలో ఒక చిన్న లోపం ఉంది. అదేంటంటే ఏ పనైనా ఉత్సాహంగా మొదలుపెట్టేవారు, కానీ కొద్దిసేపటికే ఆ పని అంటే వాళ్ళకి బోర్ కొట్టేసేది. సో ఆ పని ఫినిష్ చేసేవారు కాదు, మళ్ళీ ఇంకో పని మొదలెట్టేసేవారు. దీన్ని గురువు గారు గమనించారు. ఆ పిల్లల పద్ధతిని మార్చాలని డిసైడ్ అయ్యారు. ఒకరోజు రాజకుమారులను పిలిచి, మన ఆశ్రమంలో ఒక్కటే మంచినీళ్ళ బావి ఉంది. వచ్చేది వేసవికాలం, నీరు సరిపోకపోవచ్చు. అందువల్ల ఇప్పుడే మరొక మంచినీటి బావిని తవ్వి ఉంచుకుందాం. ఆశ్రమానికి ఉత్తర దిక్కున బావి తవ్వితే బాగుంటుందని అనుకుంటున్నాను. గ్రామస్తులను పిలిచి బావి తవ్వడానికి సాయం అడుగుతాను. ఈలోగా మీ 4 కూడా సాయం చేస్తే పని వేగంగా పూర్తవుతుంది అన్నారు విష్ణు శర్మ. గురువుగారు ఇలా చెప్పిన వెంటనే అలా 4 రాజకుమారులు కూడా ఉత్సాహంగా సరేనంటూ పని మొదలు పెట్టేశారు. రవివర్మ పలుగుతో తవ్వుతా ఉంటే ప్రకాశవర్మ పారతో మట్టి తీసి తట్టలోకి ఎత్తేవాడు. మిగతా 2 ఆ మట్టిని దూరంగా పారబోసేవారు. ఇలా పని కొంతసేపటికి పూర్తయ్యేటప్పటికి విష్ణు శర్మ గారు అక్కడికి వచ్చి చూశారు. రాకుమారులను పిలిచి, ఇక్కడ తవ్వే పని ఆపండారా, అక్కడ తవ్వితే బాగుంటుందేమో అంటూ ఇంకో ప్రదేశాన్ని చూపించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడ తవ్వడం కూడా ఆపి, ఇక్కడ తవ్వండారా అంటూ ఇంకో ప్లేస్ చూపించారు. గురువుగారు ఎందుకు ఇలా బావి తవ్వే ప్రదేశం మారుస్తున్నారో ఆ రాజకుమారులకి అర్థం కాలేదు. బహుశా ఇక్కడ నీళ్లు పడవేమో అనుకుంటూ మాట్లాడకుండా గురువుగారు చూపించిన ప్రదేశంలో మళ్ళీ త్రవ్వకం పని మొదలు పెట్టారు. ఇంకొంచెం సేపటికి మళ్ళీ విష్ణు శర్మ వచ్చి ఇంకొక చోటు చూపించి, ఇక్కడ తవ్వండి అని పురమాయించారు. అంతవరకు సహనంతో పనిచేస్తున్న రాజకుమారులకి కొంచెం చిరాకు వచ్చింది. ఇలాగా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తవ్వుతూ ఉంటే బావి ఎప్పటికి పూర్తవుతుంది గురువుగారు అని ప్రశ్నించారు గురువుగారిని. దాంతో విష్ణు శర్మ, ఎందుకు పూర్తవ్వదు? తప్పకుండా పూర్తవుతుంది. మీరు చదువుకునేటప్పుడు ఒక పాఠంలో కొంచెం, ఇంకో లెసన్లో కొంచెం అలా చదువుతూ పూర్తి చేస్తున్నారు కదర్రా, అలాగే ఈ బావి కూడా పూర్తవుతుంది అన్నారు. అలా అనేటప్పటికీ ఆ మాటలు అర్థం కాలేదు ఆ పిల్లలకి. మీరు ఈరోజు ఒకటి చదువుతారా, మళ్ళీ దాన్ని పూర్తి చేయరు, ఇంకొకటి మొదలు పెడతారు. ఇలా చదివితే ఏదైనా పూర్తవుతుందా అని అడిగారు గురువుగారు నవ్వుతూ. అప్పుడు వాళ్ళకి విషయం అర్థమైంది. తాము చేస్తున్నటువంటి తప్పు ఏంటో తెలిసింది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా గురువుగారు చెప్పినటువంటి ఏ పనినైనా సరే పూర్తి చేయకుండా మరొక పనిలోకి వెళ్ళేవాళ్ళు కాదు. చక్కగా దీక్షగా చదివి అస్త్రశస్త్రాది విద్యలన్నింటినీ నేర్చుకున్నారు. రాజనీతి మర్మాలు కూడా చక్కగా అభ్యసించారు. మంచి విద్యార్థులుగా ఆ గురువుగారి మన్ననలని పొందారు. పెద్దవాళ్ళయ్యాక మంచి రాజులుగా అంటే లీడర్స్గా మారి ప్రజలకి తమ సేవలని అందించారు. అదర్రా కదా. మీరు కూడా ఏ పనైనా మొదలు పెట్టారంటే పూర్తి చేయకుండా వదలకండి. అప్పుడే మనం అది పూర్తిగా చేయగలిగితేనే దాని గురించి పూర్తిగా నేర్చుకున్నట్టు, లేకపోతే అసంపూర్ణంగా వదిలేసినట్టు కదా. మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బై బై ఫ్రెండ్స్.